హాయ్ అండి. వెల్కమ్ టు చిన్న బీజిఎం విలాగ్స్. అలా మరువత్తుల్లో మునిగి ఇలా రత్నగిరిలో తేలామన్నమాట. స్వామివారి దర్శనం ముగించుకొని ఇలా వస్తు ప్రదర్శనకి వచ్చాం. చూడండి ఎంత అందంగా పరిచారో. చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. మెరుస్తుంది మిలమిల. కిచెన్ కి సంబంధించిన చాలా వస్తువులైతే ఉన్నాయన్నమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ ధూపం వేసేదైతే ఒకటి కొనేసుకున్నాం అన్నమాట. చూడండి తినుబండారాలు రారా అని పిలుస్తుంది. మా అమ్మమ్మ అయితే పొట్టలో పరిచేస్తుందన్నమాట. కావాల్సినవన్నీ చక్కగా కొనుక్కున్నాం. చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది. వామ్మో! అక్కడ చూడండి హల్వాలు ఎన్ని రంగులున్నాయో. ఒకటి కాదండి 4, 5 రంగులైతే ఉన్నాయి. టేస్ట్ కూడా డిఫరెంట్‌గా సూపర్‌గా ఉంటుంది. పూజకు సంబంధించిన చాలా అయితే ఇక్కడున్నాయండి. పసుపు, కుంకుమ, పచ్చి కుంకుమ చాలా రకాలైతే ఉన్నాయి. పాత్రలు కూడా చాలానే ఉన్నాయి. చూడండి స్వామివారి ఫోటోస్‌ని ఎలా పరిచేశారో. సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుల వారు, మన వెంకటేశ్వర స్వాముల వారు, మహాలక్ష్మి అమ్మవారు, పార్వతీ పరమేశ్వరులు అందరూ ఇక్కడే ఉన్నారు. అందరికీ నా నమస్కారం. మన చిన్ను బీజీఎం విలాగ్స్ మంచి సక్సెస్ కావాలని ఆశీర్వదించండి స్వాముల వారు. స్వామిని కాకా పట్టేసి ఇటుపక్కకైతే వచ్చేసా. చూడండి ఎన్ని రకాల కప్స్ అయితే ఉన్నాయో. ముద్దు ముద్దుగా, బొద్దు బొద్దుగా ఉన్నాయి. చూస్తుంటేనే కొనేసుకోవాలనిపిస్తుంది. మా అమ్మ అయితే ఒక సెట్ కొనేసుకుందన్నమాట. అలా కంటికి ఆనందాన్నిస్తున్నాయి. నేత్రానందం. పక్కకు వెళ్తే చూడండి సామాన్లు ఎలా మిలమిలా మెరిసిపోతున్నాయో. జర్మన్ సిల్వర్‌కి అసలు తగ్గేదే లేదన్నట్టున్నాయి. కానీ ఇది సిల్వర్ కాదండి. ఊరికే చెప్తున్నా. అంత బాగున్నాయి చూడ్డానికి. క్వాలిటీస్ కూడా చాలానే బాగున్నాయండి. అలా చూస్తుంటే మన కన్ను దీని మీద పడింది. కొనేసుకున్నా. మా అమ్మ అయితే "ఇంతకిస్తావా? ఉంటావా?" అంటుంటే, "సరే ఇస్తానులే అమ్మ తీసుకుపో" అంటున్నారు. అలా బజ్జీలు తినేసా. బజ్జీ చూస్తే మనసు అస్సలు ఆగదన్నమాట. చలికాలమైనా, ఎండాకాలమైనా మిరపకాయ బజ్జీ అంటే అది తినాల్సిందే. అలా మిరపకాయ బజ్జీ తింటూ అలా సంతోషంగా వెళ్తున్నాననమాట నడుచుకుంటూ, నడుచుకుంటూ. చూడండి టెడ్డీ బియర్స్, తినుబండారాలు వాట్ నాట్ రూ. 20కి అన్నీ ఇచ్చేస్తారంట. మొత్తం అంగడిచ్చేయి బాబు కట్టుకొని మా ఊరికెళ్ళిపోతాను. అలా దారిలో వెళ్తుంటే మన కన్ను దీని మీద పడిందనమాట. జ్యువెల్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. చూడండి రకరకాల జ్యువెల్స్. వాళ్ళు అరేంజ్ చేసిన విధానం చూస్తుంటేనే తీసుకోవాలనిపిస్తుంది. అంత చక్కగా అరేంజ్ చేశారన్నమాట. చూసాక మనం ఆగుతామా? అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు ఉన్న సెట్ అయితే ఒకటి కొనేసుకున్నా. ఏంటమ్మాయిలు మీరు కూడా ఇంతేనా? ఎక్కడికి వెళ్ళినా ఎన్ని ఉన్నా వదలరా తీసేసుకుంటారా నాలాగా? చూడండి రకరకాల గాజులు ఎంత బావున్నాయో. చక్కగా అందంగా అలంకరించారు. ఒక సెట్ గాజులైతే కొనేసుకున్నా. చాలా తక్కువ ప్రైస్ అండి. క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. ఇలా బయటకు వెళ్ళినప్పుడు తీసుకుంటే ఆ సరదానే వేరు కదా! చాలా మంచిగా అనిపిస్తుంది. మా అమ్మ అయితే "కొనేసుకున్నావు కదమ్మా! సరేరా పోదాం" అంటుంది. "వస్తున్నానమ్మా" అంటూ వెళ్తున్నానన్నమాట. మెల్లిమెల్లిగా పిల్లి నడకలు వేసుకుంటూ. అలా వెళ్తున్నానన్నమాట. ఆయన "ఇదేమీ బాలేదండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ, కనీసం లైక్ కూడా చేయట్లేదు. వీడియో ఎలా ఉందని కామెంట్ కూడా చేయట్లేదు." ఏంటి ఈ అమ్మాయి మళ్ళీ కొలను దగ్గరికి వచ్చేసిందనుకుంటున్నారా? ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో మన కొలను గురించి తెలీదు కదా! ముందు వీడియో చూసి తెలుసుకోండి ఈ కొలను స్టోరీ ఏంటి అనేది. మన చిన్ను బీజీఎం వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మై డియర్స్.